నౌకాదళ సహకారం కోసం భారత్, అమెరికా, జపాన్ మధ్య యుద్ధ నౌకల విన్యాసాలు ఆరంభమయ్యాయి. బంగాళాఖాతంతో పాటు హిందూ మహాసముద్రం వేదికగా ఈ విన్యాసాలు నేటి నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి. మలబార్ నౌకా విన్యాసాలు 2017 పేరిట నిర్వహిస్తున్న ఈ సంయుక్త యుద్ధ నౌకల విన్యాసాలతో తూర్పు ఆసియా సముద్ర ప్రాంతంలో సముద్ర ప్రాంతాల భద్రత, నౌకాదళ మధ్య సహకారం మరింత బలపడనుంది. సైనిక సంబంధాలు మరింత బలపరుచుకునేందుకు భారత్, అమెరికా, జపాన్ సంయుక్త నౌకా విన్యాసాలు ప్రారంభించాయి. 21వ మలబార్ నౌకా విన్యాసాలు బంగాళాఖాతంలో మొదలయ్యాయి. తొలిసారి భారత విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య హాజరైంది. అదే సమయంలో ఈ భారీ యుద్ధనౌక నుంచి యుద్ధ విమానాల ఆపరేషన్లను కూడా నిర్వహించారు. విమానవాహక యుద్ధనౌకల విన్యాసాలతో పాటు యాంటీ సబ్మరైన్ యుద్ధ విన్యాసాలు, సముద్ర ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఆపద సమయంలో చేపట్టే సహాయ పునరావాస కార్యక్రమాలు, వివిధ వ్యూహాత్మక మిసైల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మిస్సైల్ విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ రణ్వీర్, ఐఎన్ఎస్ శివాలిక్, సహ్యాద్రి లాంటి యుద్ధనౌకలు కూడా ఈ విన్యాసాల్లో భారత నౌకదళం తరపున పాల్గొంటున్నాయి. ఇక ఐఎన్ఎస్ సింధు ఘోష్, యుద్ధనౌకలకు ఇంధనాన్ని నింపే ఐఎన్ఎస్ జ్యోతి, దీర్ఘశ్రేణి సముద్ర తనిఖీ విమానం తదితర యుద్ధనౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక అమెరికా నుంచి విమానవాహక యుద్ధనౌకల శ్రేణి యుఎస్ఎస్ నిమిట్జ్, క్రూయిజర్ నౌకలు, డెస్ట్రాయర్ నౌకలు, హెలికాప్టర్లు, సబ్మెరైన్, దీర్ఘశ్రేణి సముద్ర తనిఖీ విమానం విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఇక దీంతో పాటు విశాఖలోని ఐఎన్ఎస్ కరుణాబేస్ నుంచి మార్కోస్ కమాండో విభాగం, అమెరికాకు చెందిన పేలుడు పదార్థాల నిర్వీరణ దళాలు కూడా విన్యాసాలకు హాజరయ్యాయి. అటు జపాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. మొత్తం 16 యుద్ధ నౌకలు, 95కు పైగా యుద్ధ విమానాలు మలబార్ 2017 సంయుక్త నౌకదళ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. సిక్కిం సరిహద్దుల భారత్ చైనా ప్రతిష్టంభన, దక్షిణ చైనా సముద్రంలో పట్టు కోసం చైనా ప్రయత్నాల నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.